సహజ సిద్ధంగా వారసత్వంగా సంక్రమించిన సంస్కృతిని వదిలేసుకున్న ఆ సంస్కృతి మీద ఇతరులు దాడులు చేసిన ఈరోజు దేశంలోనే కానీ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించేవాడు మొట్టమొదట సంస్కృతి మీద దాడి చేస్తాడు. ఇప్పుడు చాలా ప్రాంతాలలో గత పాలకుల మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో రాజ్యాలు జయించిన వచ్చిన రాజులు గత రాజులు పాటించిన సాంస్కృతిక విధానాలను విధ్వంసం చేసే సంస్కృతి. ఎందుకంటే వాటిని విధ్వంసం చేయడం ద్వారా కొత్త సంస్కృతిని రుద్దాలి, ప్రభుత్వాలు మారినాయని ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచన. చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉన్న విధానాన్ని ఆయన అధికారంలోకి వచ్చి ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టినాక సహజ సిద్ధంగా వారసత్వంగా వచ్చిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాలక్రమేణా